మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామ క్రమాలను అయితే మనం చూస్తూనే ఉన్నాం. అటు బాయల్ శంకర్ కి అదేవిధంగా ఎంపీ స్వయం బాపురావు కూడా ఇద్దరి మధ్య వైరం నెలకొంది. వీళ్ళిద్దరికీ కొంత పార్టీలో సెగ కమ్ముకుందని కూడా చెప్పుకోవచ్చు. సొంత పార్టీలోనే కల్లోలం సృష్టిస్తున్నారు. అటు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కొత్త ఎమ్మెల్యేల కొత్త ముఖాలను అయితే వీళ్ళే పరిచయం చేస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. సో ఎంపీ స్వయం బాపురావుకి కొంత అడ్డంకులు ఎదురయ్యే క్రమం కూడా తప్పట్లేదని తెలుస్తోంది. సో దీని ఓవరాల్ మొత్తం మీద కూడా అంతర్గత వ్యవహారాలపై పార్టీ నజరుగా ఉన్నట్లు తెలుస్తుంది. అధిష్టానానికి కూడా ఈ విషయాల్లో తెలిసినట్లుగా మనకు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ పార్టీ 4 స్థానాలను దక్కించుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా బీజేపీ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేనటువంటి బలాన్ని ఇక్కడ సత్తాను చాటుకుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా పేర్కొనవచ్చు. అయితే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కమలం పార్టీలో పూర్తిగా కల్లోల మేఘాలు అలుముకున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితులు చూసినట్లయితే కొద్ది రోజుల క్రితం వరకు ఈ శ్రీలేఖ ఆదివాసి అనేటటువంటి పేరుతో ఒక మహిళకు సంబంధించినటువంటి ఫోటో ఫ్లెక్సీల్లో దర్శనం ఇవ్వడం జరిగింది. పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పాయల్ శంకర్ కు విషెస్ తెలుపుతుంది. అదే సందర్భంలో ఆ విషయము అమ్మా న్యూస్ ద్వారా ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో కొంత చర్చ కూడా దారితీసినటువంటి పరిస్థితి. దానిపైన పార్లమెంట్ పరిధిలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగినటువంటి సందర్భం. ఇక ఆ చర్చ మరొక ముందే కొత్తగా మళ్ళీ ముదల్ నియోజకవర్గం బైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ రమేష్ బాబు, ఈయన లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, ఈయన ఫోటోతో ఆదిలాబాద్ లో ఫ్లెక్సీలు వెలవడం అనేటటువంటిది మరో కొత్త చర్చకు దారితీసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇది వరకు కొద్ది రోజుల క్రితం వరకు చూసినట్లయితే ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థిత్వానికి ఈ మారు బైన్సాకు అంటే ముదోల్ నియోజకవర్గానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన సద్దుమణగక ముందే మళ్ళీ కొత్తగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంటే ముదోల్ నియోజకవర్గం నిర్మల్ జిల్లా పరిధిలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రమేష్ బాబు ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పడటము ఇక్కడ అందరి మధ్య కొత్త చర్చకు దారితీసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి పూర్తిగా ఏదైతే ఆధిపత్యం కొరకు ఎవరికి వారుగా ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారో ఆ యొక్క పరిస్థితిని పూర్తిగా స్పష్టంగా కళ్ళకట్టినట్లుగా తెలిపేదిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు అంటే కొద్ది రోజుల క్రితం కొద్ది నెలల క్రితం పరిస్థితిని మనం గమనించినట్లయితే బోత్ నియోజకవర్గ పరిధిలోని ఒక మండలానికి సంబంధించి ఒక భూ వ్యవహారం విషయంలో అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా కేవలం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పాయల్ శంకర్ అనుచరులు, ఆయనకు దగ్గరి పార్టీకి సంబంధించినటువంటి దగ్గర వ్యక్తులు వీళ్ళందరూ కూడా సిట్టింగ్ ఎంపీ ఇంటికి వెళ్లి ఏకంగా గొడవకు దిగినటువంటి పరిస్థితి అప్పట్లో పూర్తిగా ఆ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కేసులు కూడా నమోదు కావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తున్నారో అది కూడా కేవలం ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొత్త ముఖాలే తెరపైకి వస్తూ ఉండటం అనేటటువంటిది ఖచ్చితంగా గతంలో పాయల్ అలాగే సోయం మధ్యలో ఉన్నటువంటి పాత వైరానికి సంబంధించినటువంటి విషయంలో సిట్టింగ్ ఎంపీ సోయంకు సెగబెట్టడానికే పాయల్ శంకర్ ఈ విధంగా చేస్తున్నారా అనేటటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ దొరగా చర్చ సాగుతున్నటువంటి నేపథ్యం. అయితే దీనిపైన ఇది వరకు పాయల్ శంకర్ ఎటువంటి ప్రకటన చేయడం కానీ దీనిపైన స్పందించడం కానీ చేయనప్పటికీ కూడా స్పష్టంగా కేవలం పాయల్ శంకర్ ఫోటోల పక్కనే ఇటువంటి ఫోటోలు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సోయం బాపురావుకు అభ్యర్థిత్వం ఖరారు చేయకుండా ఉండేందుకే ఇటువంటి కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక రాజేష్ బాబుకు సంబంధించినటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మొన్నటికి మన జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ముందు వరకు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి నేత, మార్కెట్ కమిటీ చైర్మన్ గా బీఆర్ఎస్ హయాంలోనే ఆయన ఎంపిక కావడం జరిగింది. ఆ ఎన్నికల్లో టికెట్ కు సంబంధించినటువంటి విషయంలో అలాగే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డితో విభేదించినటువంటి క్రమంలోనే ఆయన బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. ఇటువంటి ఒక నాయకుడిని ఏకంగా పార్లమెంటు అభ్యర్థిత్వానికి పాయల్ శంకర్ ప్రపోజ్ చేస్తున్నారా అనేటటువంటి ఒక చర్చ కూడా బీజేపీ పార్టీలోని సీనియర్లలో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే సీనియర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా అనుభవం, రాజకీయ అనుభవము, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ జడ్పీ చైర్పర్సన్లు ఎందరో ఉన్నప్పటికీ కూడా
వాళ్ళందరినీ కాదని కేవలం ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ వ్యక్తిని ఏకంగా ఎంపీ స్థానానికి నా ప్రపోజ్ అంటే తెరపైకి తీసుకురావడం అనేటటువంటిది సీనియర్లలో కొంతసారి కూడా కారణమవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం జరుగుతున్నటువంటి తతంగం పైన మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇదివరకే బీజేపీకి సంబంధించినటువంటి స్టేట్ హైకమాండ్ కు చేరినట్లుగా తెలుస్తుంది. దీనిపైన రాష్ట్ర అధిష్టానం పూర్తిగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ విషయమై ప్రత్యేకంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా ఒక సమావేశం